అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన మన భేదం లేకుండా అధికారులను తొలగిస్తూ పరిపాలనను తనదైన శైలిలో నడిపిస్తున్నారు. రీసెంట్ గా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లో 13 మంది దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లను తొలగిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల తొలగింపు ద్వారా బడ్జెట్ ను తగ్గిస్తున్నామంటూ ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. అయితే అమెరికా ప్రభుత్వంలో స్టేట్ డిపార్ట్మెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధమైన విషయాలను ఈ విభాగమే చూస్తోంది. అలాంటి కీలకమైన శాఖలో ఉద్యోగులను తొలగించడం వల్ల అమెరికా దౌత్య విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వృధా ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో డోజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. డోజ్ సూచనల మేరకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. డ్రైన్ ది స్వాంప్ అనే నినాదంతో ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, అసమర్థతను తొలగించడం లక్ష్యంగా ఆయన అనేక సంస్కరణలు చేపడుతున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తొలగింపులు ఎక్కువగా దేశీయ వ్యవహారాల్లో పనిచేసే సివిల్ సర్వెంట్లు, ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లపై కేంద్రీకృతమై ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యను పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం కోసం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ దేశ విదేశాంగ విధానాలను రూపొందించడంలో, అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలో 1300 మంది ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 1300 మందిలో 1107 మంది సివిల్ సర్వెంట్లు ఉన్నారు. వీరు దేశీయ కార్యాలయాల్లో విధాన రూపకల్పన, పరిపాలన, సమన్వయ కార్యకలాపాల్లో పనిచేస్తారు. మిగిలిన 246 మంది ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు అమెరికా రాయబార్ల కార్యాలయాలు, దౌత్య కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ తొలగింపులు 2025 జనవరిలో ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించిన స్టేట్ డిపార్ట్మెంట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్లో భాగమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రణాళికలో డిపార్ట్మెంట్ ఖర్చులను 8% తగ్గించడం, అవసరమైన పదవులను తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఈ తొలగింపులను సమర్థిస్తూ స్టేట్ డిపార్ట్మెంట్లో అసమర్థత, బ్యూరోక్రసీని తగ్గించడం లక్ష్యమని పేర్కొంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికా విదేశీ సహాయ కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థలకు నిధులను తగ్గించి దేశీయ ఆర్థిక వృద్ధిపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో స్టేట్ డిపార్ట్మెంట్లోని అనేక విభాగాలు, ముఖ్యంగా విదేశీ సహాయం, అంతర్జాతీయ సహకారం, వాతావరణ మార్పు విభాగాలు ఈ తొలగింపుల ద్వారా ప్రభావితమయ్యాయి. ఈ తొలగింపులలో కొంతమంది ఉద్యోగులు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నవారని, మరికొందరు అనవసరమైన పదవులలో ఉన్నవారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. స్టేట్ డిపార్ట్మెంట్లో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం అమెరికా విదేశాంగ విధానాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్లో దాదాపు 70,000 మంది ఉద్యోగులున్నారు. అయితే తాజాగా చేపట్టిన తొలగింపులు మాత్రం దౌత్య సేవలు, విదేశీ సహాయం, అంతర్జాతీయ ఒప్పందాల నిర్వహణలో పనిచేస్తున్న వారిపై ప్రభావం చూపించింది. ఆఫ్రికా, ఆసియా దేశాలతో సంబంధాలను నిర్వహించే డెస్క్ ఆఫీసర్లు, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసే అధికారులను తొలగించినట్టు తెలుస్తోంది. స్టేట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల తొలగింపు వల్ల అంతర్జాతీయ దౌత్య సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని, దౌత్య విధానంలో చైనా, రష్యా వంటి దేశాలతో పోటీలో అమెరికా వెనుకబడవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగింపు నోటీసులు పొందిన ఫారెన్ సర్వీస్ ఆఫీసర్లు వెంటనే 120 రోజుల సెలవుపై పంపించబడతారు. ఇది ఒక రకంగా సస్పెన్షన్ లాంటిది. ఈ గడువు పూర్తయిన తర్వాత ఆ అధికారులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. సివిల్ సర్వెంట్లకు 60 రోజులు అదనంగా గడువు ఉంటుంది. ఈ తొలగింపులను ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి 19 ఫెడరల్ ఏజెన్సీలలో విస్తృతమైన ఉద్యోగ తొలగింపులు, పునర్వ్యవస్థీకరణలను అమలు చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ ప్రణాళికలు వేలాది ఉద్యోగులను తొలగించడానికి, ఫెడరల్ బ్యూరోక్రసీని పునర్నిర్మించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే ఈ తొలగింపుల చట్టబద్ధతను సవాల్ చేస్తూ కొన్ని కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. మరోవైపు ఈ తొలగింపులు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రతీకారంతోనే ట్రంప్ ఈ తొలగింపులు చేపట్టారని డెమోక్రాటిక్ నేతలు ఆరోపిస్తున్నారు. తొలగించిన వారిలో చాలా మంది బైడెన్ కార్యవర్గంలో కీలక పాత్రలు పోషించారు. దీంతో వారిని కావాలనే తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్టేట్ డిపార్ట్మెంట్తో పాటు ట్రంప్ ప్రభుత్వం ఇతర ఫెడరల్ ఏజెన్సీలలో కూడా ఉద్యోగుల తొలగింపులను అమలు చేస్తోంది. ఇప్పటి వరకు వేలాది ఫెడరల్ ఉద్యోగులు తొలగించబడ్డారు. ఉద్యోగులు స్వయంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు వారికి గడువు ఇచ్చారు. ఈ విధానాన్ని అమెరికా ప్రభుత్వం వాయిదా రాజీనామాలుగా పేర్కొంది. అధికారిక సంఖ్యలు లేనప్పటికీ సుమారు 75,000 మంది ఫెడరల్ ఉద్యోగులు వాయిదా రాజీనామాలు తీసుకున్నారని, చాలా మంది ప్రొబేషనరీ ఉద్యోగులు ఇప్పటికే తొలగించబడ్డారని అధికారులు చెబుతున్నారు.